ఉత్తరాదిలో వరుణుడు గర్జిస్తున్నాడు. పలు రాష్ట్రాల కురుస్తున్న కుండపోత వర్షాలతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, చండీగఢ్, నోయిడా, లక్నో సహా పలు రాష్ట్రాల వర్షం బీభత్సం సృష్టిస్తోంది. దీంతో వరదలతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉత్తరాదిలో వరుణుడు గర్జిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, చండీగఢ్, నోయిడా, లక్నో సహా పలు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. దీంతో వరదలతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉత్తరాదిలో వరుణుడు గర్జిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. దీంతో రోడ్లన్నీ వరదమయం అవడంతో జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, ఏంటి పరిస్థితి ఉత్తరాది రాష్ట్రాల్లో? శంకరి, ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం కూడా నమోదవుతుందని భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక ఢిల్లీ, చండీగఢ్, నోయిడా, లక్నో సహా పలు పట్టణాల్లో నిలిచిన వర్షపు నీరు పెద్ద ఎత్తున ఉంది. ఇక రోడ్లపై కూడా నీరు చేరుతుంది. భారీ ట్రాఫిక్ జామ్లు కూడా అవుతున్నాయి. అయితే ప్రధానంగా మధ్యాహ్నం నుంచి దేశ రాజధాని ఢిల్లీలో కూడా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, గుర్గాము, అదేవిధంగా హర్యానా అనేక ప్రాంతాల్లో రోడ్లపైన నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీలో అనేక ప్లేస్ లో ఇండియా గేట్ నుంచి మొదలుకొని ఢిల్లీలో అనేక ప్రదేశాలలో కూడా మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్నది. ప్రస్తుతానికి వర్షం అదే స్థాయిలో పడుతుంది. భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలను, లోతట్టు ప్రాంతాలను కూడా జలమయం అవుతున్నాయి. ఇక ఉత్తర రాష్ట్రాలుగా ఉన్న ప్రధానంగా అటు మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఈ రాష్ట్రాల్లో కూడా ఎదురుమొదలు వర్షాలు ఉంటాయని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రస్తుతానికైతే వర్ష తీవ్రతల్లో మరోవైపు పోలీసులు కూడా ఎక్కడైతే నీరు నిలుస్తుందో అక్కడ పూర్తిగా కూడా ప్రజలను అలర్ట్ చేస్తూ కూడా పూర్తిగా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయం అవుతున్నాయి. ఢిల్లీలోనే దాదాపు గత వారం రోజుల నుంచి కూడా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఢిల్లీలో వరద తీవ్రత అయితే ఎక్కువగానే ఉంది. మరోవైపు యమునా నది పరివాహక ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున వరద నీరు అయితే చేరుతుంది. థ్యాంక్ యూ సతీష్.